కవరత్తి. ప్లీజ్ కమ్ టు బ్రిడ్జ్. కవరత్తికి వెళ్ళవలసిన వాళ్ళు కొంచెం రెడీ అయ్యి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేయండి. కవరత్తికి వెళ్ళాల్సిన ప్రయాణికులందరూ కింద బోట్ రెడీగా ఉంది. ఎంట్రన్స్ కవరత్తికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఎంట్రన్స్ కి రావాలి. తీసుకో. రండి జాగ్రత్త సార్, దిగండి సార్. అయ్యో చాలా కష్టం. ఈ షిప్ జెట్టీకి వెళ్ళదా? భయపడకండి సార్. చాలా తక్కువ సార్, అందుకే షిప్ అడిగినంత డబ్బు ఇచ్చాం కదా, నడి సముద్రంలో వదిలేస్తారా? సార్ మీరు దూకండి సార్, నేను పట్టుకుంటాను. పట్టుకుంటావులే. ఇక్కడ ఇక్కడ ఎంత లోతుంటుంది? 750 మీటర్లు. అమ్మో, ఎంత అంటే 30 కిలోమీటర్. వామ్మో. దిగండి సార్. తొయ్యకో సార్. ఏంటి సార్ జాగ్రత్త, అడ్డలో కూర్చోండి, వెళ్ళండి. జాగ్రత్త, దయచేసి నెమ్మదిగా. కింద బోట్ రెడీగా రోప్ ఇప్పేసాం, అందరూ జాగ్రత్తగా కూర్చోండి, బయలుదేరండి. వెళ్ళొచ్చు. డాక్టర్ మీరు వచ్చే వారం వస్తారని మొయిదీన్ బాయ్ చెప్పారు. ఆయన చెప్పేది కూడా కరెక్టే. పని అయిపోయింది, అందుకే త్వరగా వచ్చేసాను. ఒక పెళ్లి. పెళ్లి ఎవరికి డాక్టర్? మా నాన్నకి. ఇలా చూడండి, లక్షద్వీప్ నిర్వాహకుల పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రం దిగండి, లేని వాళ్ళు ఆ షిప్ దగ్గరికి వెళ్ళండి. జాగ్రత్త, చూసుకోండి, చూసుకొని దిగండి. పర్మిట్ తీ. పైకి పైకి వెళ్ళు. పర్మిట్ ఇవ్వు. ఒక నిమిషం. పర్మిట్ ఇవ్వు. అందరు త్వరగా పదండి. థ్యాంక్ యూ. పర్సు నాదే. తీయండి త్వరగా కానివ్వండి. పట్టుకోండి పట్టుకోండి. బ్యాగ్ లో ఏముందో వెతకండి. కంప్లీట్ గా ఏమున్నాయో మొత్తం చూడండి. ఏంటి సమస్య? జెమినీ లాస్ట్ డే, అందుకని ఒకరిని పట్టుకున్నాం. నేవీ మనిషి. అయ్యో సార్, నా పాత ఐడియా అది. సార్ మీరు నా ఐడియాని చూసి మాట్లాడుకో. బ్యాగ్ మొత్తం వెతకండి కంప్లీట్. సార్ ఇది ఇండియాలో భాగమే కదా, మరి పోలీసులు పట్టుకుంటున్నారు? ఇవి నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని రియాలిటీ షోస్ ఎపిసోడ్స్ సార్. రియాలిటీ షో సార్, నా ప్రైవసీలో తలదొరచడం న్యాయం కాదు. సమీర్ కంప్లీట్ గా చెక్ చేయి. సరే సార్. చూడు శాంతను సార్. వదలు. భయపడకు. నేను స్పోర్ట్స్ కోటాలో డెప్యుటేషన్ లో వచ్చారు. కొత్త డైవింగ్ ఇన్స్ట్రక్టర్. అరే సారీ సార్. ఇట్స్ ఓకే సార్. షిప్ పర్మిట్ సార్. ఇప్పుడే వస్తాను. నేను స్పోర్ట్స్ సెక్రటరీ ఆచిగోయ. నమస్కారం. నాకు తెలియకుండా వీడికి పర్మిట్ ఎవరు ఇచ్చారు? వీడి బ్యాగ్ లో ఏందో చూడండి. వాడు తప్పించుకోకూడదు. వాడు తప్పించుకుంటే దీవికే ప్రమాదం. యూనిఫామ్ తడిచినా పర్వాలేదు, దూకండి రా. దూకి వాడు పట్టుకోండి. వెళ్ళండి రా, పట్టుకోండి. రెండో వాడు ఎవడరా? మనం పట్టుకున్నాం కదా, నేవీ మనిషి.
జాగ్రత్త జాగ్రత్త. యు ఆర్ ఆల్ రైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇది ఒక సెక్యూరిటీ ఎక్సర్సైజ్, ఐ మీన్ మాక్ డ్రిల్. ఓ యాక్చువల్లీ మీ నేవీ ఐడి కార్డు ఉంది కదా, అది చూసే డౌట్ వచ్చింది. అది నా పాత ఐడి కార్డు. నేవీ జాబ్ నుండి డిశ్చార్జ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది. ఎనీవే ఐఎమ్ జమాల్. శాంతను. వెల్కమ్ టు కవరతి. థ్యాంక్ యూ. పద వెళ్దాం. రండి సార్. లేదు, నేను నా షూని. అదిగో వచ్చేసింది. థ్యాంక్ యూ. సంవత్సరంలో 2 సార్లు చేస్తారు సెక్యూరిటీ ఎక్సర్సైజ్. ఓ. పేరు జెమిని. 24 అవర్స్ ప్రోగ్రామ్. ఆహా. నేవీ వాళ్ళకి, కోస్ట్ గార్డ్స్ వాళ్ళకి టెర్రరిస్ట్ రోల్ ఇస్తారు. మ్. ఆ సమయంలో వాళ్ళు ఇంతకు ముందే నిర్ణయించుకున్న 3-4 ప్లేసుల్లో డంబీ బాంబులు పెడతారు. అది పెట్టకుండానే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. మీరిప్పుడు పట్టించింది ఒక నేవీ అతన్ని. చాలాసేపు అయిందా? లేదు డాక్టర్, ప్రయాణం ఎలా యా జరిగింది? గుడ్, థ్యాంక్ యూ. కాస్త ఇది పట్టుకోండి సార్. ఇవ్వండి. హలో. హా, ఇన్స్ట్రక్టర్. భారత్ అవార్డు తీసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏం యాక్టింగ్ చేస్తున్నారు? ఈత కొట్టమే రానట్టు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే సముద్రాన్ని చూసి భయపడాలి. సార్, డాక్టర్ సముద్రాన్ని చూసి భయపడరు. ఒక చిన్న ఫిషింగ్ బోట్ లో 90 డిగ్రీ ఛానల్ దాటి సుహాయ్ దీవికి వెళ్లిన వారు ఇప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ గా ఇక్కడికి వచ్చారు. డాక్టర్ షెరీన్. హాయ్. రండి ఈ సార్. తడి బట్టల్ని ముందు మార్చుకోవాలి. కాటేజ్ ఇక్కడే ఉంది. కాటేజ్ పక్కనే ఉందా? ఇక్కడ అన్ని పక్క పక్కనే ఉంటాయండి. బైక్ లో వెళ్తే అరగంటలో వెళ్ళిపోవచ్చు. కవరత్తి మొత్తం ఏరియా అంతే. అన్నా ఆ, ప్రయాణికులందరూ ఎట్టి రైట్ సైడ్ అది బాగా పై కట్టవయ్యా. బోట్ లో ఎక్కండి. ఏంటి మోజిన్, ఆఖరి బోట్. ఇంకా పని అవలేదా? లేదన్నా, ఇంకో కొంచెం పని ఉందన్నా. గోయా అన్న పర్మిట్ తీసుకుందాం అనుకున్నాం, ఏమైంది? అదంతా ఓకే అయింది. రండి సార్, ముఖ్యమైన వాళ్ళని పరిచయం చేస్తాను. వీళ్ళందరూ పుష్ప పిల్లలు. పుష్ప. ఇక్కడున్న క్లబ్ పేరు పుష్ప. ఓ. ఈయన శాంతను గారు, కొత్త డైవింగ్ ఇన్స్ట్రక్టర్. సార్ షిప్ లో ఈదుకుంటూ వచ్చారేంటి? ఒక చిన్న మిస్టేక్. నేవీ. సార్ వచ్చిన వెంటనే జెమిని దగ్గర ఇరుక్కొని సముద్రంలో దూకారు. ఒక నేవీ అతన్ని పట్టించారు. ఈయన హుసేన్, నీ బాబు. ఫిషరీస్ ఆఫీసర్. హలో. ఈయన మోసిన్, పంచాయతీ మెంబర్. హలో. మోయిదీన్, జకరియా, అబ్దుల్లా. చేపలు పట్టడం, రాజకీయం ఇదే వీళ్ళ పని. హలో గోయా. హలో రాజు సార్, రండి. మీ ఊరు వారే స్పోర్ట్స్ డెప్యుటేషన్ లో వచ్చారు. వాయిస్ ఎలా ఉంది? బాగుందా? పర్వాలేదు, ఒక 1000 రూపాయలకి బిల్ అయ్యింది. ఈయన ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ డైరెక్టర్. కాంట్రాక్ట్ బేస్ లో మా పేరు మీద బిల్లేస్తారు. ఆ తర్వాత గొంతులు మార్చి మాట్లాడి మొత్తం ఆయనే తీసుకుంటాడు. అవునవును, అలా సంపాదించిన డబ్బుతోనే సముద్రంలో ఓడలు వదులుతున్నారు. హాయ్, ఐఎమ్ రాజా. హలో. శాంతను. ఏంటది? శాంతను. చందుని పిలుస్తారు. ఆహా, వాయిస్ బానే ఉంది. అయితే పని ఇవ్వాల్సిందే. నేను సంతోషంగా స్వీకరిస్తాను. గోయా సార్ ఉండడానికి ఏర్పాటు చేయండి. సరే, రండి. సరే. ఆ, ఆ. ప్రయాణికులారా